Sorry as DJ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి టెక్స్ట్కి యానిమేషన్ ఎఫెక్ట్ మేము మన బ్యాక్ వచ్చే విధంగా ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో ఇన్స్టాలో వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాప్ కట్ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి మనం ఏ వీడియో అయితే యానిమేషన్ ఎఫెక్ట్ ఇవ్వాలో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకునేసి యాడ్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ప్లే చేసి ఫ్రంట్ బ్యాక్ ఎక్స్ట్రా ఉంటే ఆ ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేసి తీసేయాలి. ఆ ఎక్స్ట్రా పార్ట్ పైన టచ్ చేసి స్ప్లిట్ పైన క్లిక్ చేస్తే ఆ ఎక్స్ట్రా పార్ట్ కట్ అవుతుంది, మనం డిలీట్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన పేరు లేదంటే ఏదైనా సాంగ్ లిరికల్లో టైప్ చేసుకోవాలి. నేమ్ టైప్ చేసుకునేసి ఫాంట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకునేసి ఎఫెక్ట్లోకి వెళ్ళాలి. మనకు నచ్చిన ఏదైనా ఒక ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకునేసి యానిమేషన్లోకి వెళ్ళాలి. యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ అవుట్ లూప్ ఉంది కదా, ఇక్కడ మనం లూప్లోకి వెళ్ళాలి. లూప్లోకి వెళ్ళేసి వేవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్పీడ్ ఉంది కదా, మనకు స్లో కావాలన్నా ఎక్కువ కావాలా అనేసి మనం అడ్జస్ట్మెంట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వీడియో పైన టచ్ చేసి కింద కొద్దిగా స్క్రోల్ చేసి డూప్లికేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓవర్లే పైన క్లిక్ చేస్తే కిందకి వస్తుంది, అది మనం ఫ్రంట్కి తీసుకురావాలి. నెక్స్ట్ ఆ డూప్లికేట్ పైన టచ్ చేసి కిందగా కొద్దిగా స్క్రోల్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకునేసి ఆటోమేటిక్ రిమూవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి కింద కొద్దిగా స్క్రోల్ చేస్తే లేయర్ వస్తుంది. లేయర్లోకి వెళ్ళేసి ఈ వీడియోని టెక్స్ట్ ఫ్రంట్కి జరుపుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా ఎలా ఎడిట్ చేయాలో. నా వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే వీడియో ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది.